రైతులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం దమ్ములో వేసుకోదగ్గ ఎరువులు ఏంటో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో కొత్తగా వ్యవసాయం చేసేవారికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నార్మల్‌లో విత్తనం వేసిన దగ్గర నుంచి నాట్లు వేసిన తర్వాత ఆ మొక్క కుదురుకొని మంచి వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది ఆ తర్వాత పిలకలు కూడా వచ్చి మొక్క దృఢంగా పెరిగి మంచి కంకి వేసి కంకి నిండా పాలు పోసుకొని అధిక దిగుబడులు సాధించడానికి వరి మొక్క జీవిత కాలంలో 3 ప్రధాన ఎరువులు అత్యధికంగా అవసరం పడతాయి. ఆ 3 ప్రధాన ఎరువులే నత్రజని, భాస్వరం, పొటాష్. ఈ 3 ప్రధాన ఎరువుల యొక్క పనేంటో తెలుసుకుంటే మనం ఏ సమయంలో ఏ ఎరువుని అధికంగా అందించాలనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది. ముందుగా భాస్వరం ఎరువు మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. భాస్వరం ఎరువు అనేది వరి పంటలో అత్యంత కీలకమైన ముఖ్యమైన ఎరువు అండి. భాస్వరం ఎరువు అండి మొక్క యొక్క కణ నిర్మాణానికి, అదేవిధంగా కణ విభజనకు, అదేవిధంగా ఓవరాల్‌గా మొత్తం పెరుగుదలలో కూడా ఇది చాలా పాత్ర పోషిస్తుంది. ఇక మొక్క యొక్క కిరణజన్య సంయోగ క్రియలో కూడా దీని పాత్ర చాలా ఉంటుంది. సూర్యుని నుంచి గ్రహించిన వెలుగుని ఎనర్జీ రూపంలో మార్చడానికి ఈ భాస్వరం ఎరువు చాలా సహాయపడుతుంది. భాస్వరం ఎరువు అండి మొక్క యొక్క ప్రోటీన్స్, ఎంజైమ్స్ తయారీలో కూడా సహాయపడుతుంది. భాస్వరం యొక్క ప్రధాన పాత్ర వేరు వ్యవస్థని అభివృద్ధి చెందడంలో ఉంటుందండి. మనం నాటు వేయగానే కొత్త వేర్లు రావడానికి, అదేవిధంగా వచ్చిన వేరు వ్యవస్థ దృఢంగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా ఆరోగ్యవంతమైన వేర్ల అభివృద్ధికి ఈ భాస్వరం ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక భాస్వరం ఎరువు కండి మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంటుందండి. మరిన్ని పిలకలు రావడానికి, వచ్చిన పిలకల యొక్క కాండం దృఢంగా ఉండడానికి కూడా ఈ యొక్క భాస్వరం ఎరువు ఉపయోగపడుతుంది. ఇలా మొక్క యొక్క అన్ని దశల్లో మొక్క అభివృద్ధికి భాస్వరం ఎరువు అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుంది. వరి మొక్కలు పుష్పించే సమయంలో కూడా భాస్వరం ఎరువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పుష్పాలు అభివృద్ధిలోను, అదేవిధంగా పూసిన పుష్పాలన్నీ కూడా గింజలుగా కన్వర్ట్ అయ్యే దశలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. ఇక రెండో ఎరువైన నైట్రోజన్ గురించి తెలుసుకుందామండి. యూరియా అనేది అమినో యాసిడ్స్ యొక్క స్వరూపం. మొక్క యొక్క కణ నిర్మాణానికి యూరియా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే భవనాన్ని నిర్మించేటప్పుడు మన భవన నిర్మాణానికి ఇటుకలు ఎలా పనిచేస్తాయో యూరియా కూడా అలా పనిచేస్తుందండి. మొక్కల యొక్క కిరణజన్య సంయోగ క్రియలో కూడా దీని పాత్ర అధికంగా ఉంటుంది. మొక్కల యొక్క పచ్చదనాన్ని పెంచడానికి నైట్రోజన్ ఎంతగానో సహాయపడుతుంది. మరోపక్క పుష్పించే దశలో కూడా నైట్రోజన్, యూరియా పాత్ర చాలానే ఉంటుంది. వరి మొక్క పెరుగుదలలో ఇక పొటాషియం పాత్ర ఏందో తెలుసుకుందామండి. ముఖ్యంగా పొటాష్ అనేది మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వరి మొక్కలో ఒత్తిడిని తగ్గించడానికి, అదేవిధంగా వరి మొక్కలు చీడపీడలు, రోగాలు గురి కాకుండా ఆరోగ్యవంతంగా పెరగడానికి ఈ యొక్క పొటాష్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. ఇక పుష్పించే దశలో దీని పాత్ర ఇంత అంతా కాదండి. ఏ ఎరువు అందించినా అందించకపోయినా పొటాష్ని మాత్రం ఖచ్చితంగా అందించి తీరాలి. ఆరోగ్యవంతమైన పుష్పాల కోసం, అదేవిధంగా పుష్పించిన పూలన్నీ కూడా కాయలుగా, విత్తనాలుగా కన్వర్ట్ అవ్వాలంటే మనకి పొటాష్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తాలు లేకోకుండా మంచి గింజ నాణ్యత రావాలన్నా, అదేవిధంగా గింజ యొక్క బరువు పెరగాలన్నా ఈ పొటాష్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇలా మనకి వరికి కావలసిన 3 ప్రధాన పోషకాలు ఏ దశలో ఎప్పుడు అవసరమవుతాయో తెలుసుకున్నాం కనుక ఇక దమ్ములో ఏ ఎరువు ఎక్కువగా అందిస్తే మొక్కకు ఉపయోగపడుతుందో అనే విషయాలు కూడా ఇప్పుడు అర్థమవుతాయి. ఇక వరిలో దమ్ములో వేసుకునే ఎరువుల యొక్క ప్రధాన ఉద్దేశం, ఎప్పుడైనా మనం వరి నాటేటప్పుడు వరి మొక్కల యొక్క వయసు 25 నుంచి 30 రోజులు, మహా అంటే 40 రోజులు ఉంటుంది. నార్మల్లో నుంచి మొక్కలు పీకి నాట్లు వేయగానే జరగాల్సిన ముఖ్యమైన పని వేరు వ్యవస్థ అభివృద్ధి. మొక్క భూమిలో పెట్టగానే వేర్లు కుదురుకొని కొత్త వేర్లు పుట్టుకొస్తేనే మొక్క లేచి నిలబడుతుంది. ఇలా కొత్త వేర్లు ఎన్ని ఎక్కువగా పుట్టుకొస్తే మొక్క అంత దృఢంగా పెరుగుతుంది. ఆ తర్వాత పిలకలు కూడా అన్ని ఎక్కువగా వస్తాయి. అంటే దమ్ములో వేసే ఎరువుల యొక్క ప్రధాన ఉద్దేశం కొత్త వేర్లు, అదేవిధంగా వేరు వ్యవస్థ అభివృద్ధి, ఇలా ఓవరాల్గా వేరు వ్యవస్థని బలోపేతం చేసే భాస్వరం ఎరువుని అందించాలి. ఇలా వస్తున్న వేరు వ్యవస్థకి, అదేవిధంగా కొత్తగా పుట్టుకొస్తున్న పిలకలు కూడా ఆరోగ్యవంతంగా పెరగాలంటే వాటి యొక్క రోగ నిరోధక శక్తి బాగుండాలి. రోగ నిరోధక శక్తి లేనప్పుడు వేర్లకి రోగాలు, అదేవిధంగా పిలకలకి కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ కూడా పొటాష్ని అందించాలి. ఎందుకంటే పొటాష్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది కనుక దమ్ములో పొటాష్ కూడా వేసుకోవాలి.
ఈ దశలో నత్రజని పాత్ర తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇది పెరుగుదల దశ కాదు కాబట్టికి నాట్లు వేసిన 20 నుంచి 25 రోజుల తర్వాత పెరుగుదల మొదలవుతుంది కనుక ఇక్కడ నత్రజని కొద్దిగా అందించినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రధానంగా భాస్వరం, పొటాషియం ఎరువులు మాత్రం ఖచ్చితంగా అందించాలి. ఇక భాస్వరం ఎరువు అందించడానికి ఏ ఎరువు వాడుకోవాలి అనే డౌట్ కూడా రైతులందరికీ వస్తుంటుంది. ఏం లేదండి, సింపుల్. ఏ ఎరువుల బస్తాలో అత్యధికంగా భాస్వరం దొరుకుతుందో ఆ ఎరువుని వేసుకోండి, సరిపోతుంది. ప్రస్తుతం మనకున్న ఎరువుల్లో భాస్వరాన్ని అత్యధికంగా 46% అందించే ఎరువు DAP. ప్రతి రైతు కూడా దమ్ములో DAP వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మరోపక్క 15 నుంచి 20 కేజీల పొటాష్ కూడా వేసుకుంటే ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థ, అదేవిధంగా ఆరోగ్యకరమైన పిలకలు కూడా అభివృద్ధి చెందుతాయి. చాలామంది రైతులకండి ఈ చిన్న విషయం చెప్పడానికి ఈ వీడియోని ఇంత సాగదీసి చెప్పాలా అనే డౌట్ వస్తుందండి. అసలు రైతులకి ఏ ఎరువు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ఏ ఎరువు ఎందుకు వేసుకోవాలనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు రైతులే స్వయంగా నిర్ణయం తీసుకొని ఒకరిని అడక్కోకుండా ఏ ఎరువులు ఏ దశలో వేస్తే బాగుంటుందో అనే అవగాహన కూడా వారికే ఉంటుంది కనుక ఈ వీడియోని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎవరికైనా నచ్చినా, అదేవిధంగా కొత్తగా ఈ విషయాలు నేర్చుకున్న ఈ వీడియోని లైక్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.